మొన్నటిదాకా చంద్రబాబు, ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే లడ్డూకి సంబంధించిన దాంట్లో రాజకీయానికి వాడే ప్రయత్నం చేయడం ఏంటంటే, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కొవ్వు నూనె కలిపారని ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్కి? చంద్రబాబు గారు చెప్తే ఓకే అనేసారా? ఏఆర్ డైరీ నెయ్యి ఎప్పటి నుంచి బిగినైంది? మొన్న. ప్రతిసారి నెయ్యిని తనిఖీ చేస్తారు కదా, ల్యాబ్ ఉంది కదా, క్రాస్ చెకింగ్ చేయలేదు. ఇప్పుడు ఏఆర్ డైరీది కూడా క్రాస్ చెకింగ్ చేయలేదు. కానీ అయోధ్యకు పంపించిన లడ్డూల్లో జంతు వ్యర్థాలు కలిపారని ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన అనేశారు అంతే. అట్లాగే ఏకంగా కోర్టునే దబాయించేశారు, సుప్రీంకోర్టునే. మీరు అట్లా ఇన్వాల్వ్ అవుతారు హిందువులకు సంబంధించిన, హిందువులకు అపచారం జరుగుతుంటే, హిందువులకు అన్యాయం జరుగుతుంటే, హిందువులను అవమానిస్తుంటే, హిందువులకు సంబంధించిన ప్రసాదాన్ని అపవిత్రం జరిగిందో లేదో తేల్చకుండా జరిగిపోయిందని చెప్పి రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తుంటే ఏం చేయాలా? సుప్రీంకోర్టు ఒక రకంగా మొన్న పురంధేశ్వరి, ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా న్యాయస్థానాన్ని దబాయించబోయారు. మీరు ఇన్వాల్వ్ కాబాకండి నేను చెప్పబోయారు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది. ఇవాళ దాని విచారణ కొనసాగించింది. పైగా రాజకీయ నాయకులు దీని మీద మాట్లాడద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఎవరు ఎంతవరకు ఉండాలో చెప్పింది.